ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. చివరి టెస్ట్ జనవరి 3న ప్రారంభం కానుంది. ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ గనుక గెలిస్తే WTC ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియా WTC ఫైనల్స్కు చేరుకుంటుంది. ఇండియా ఇంటిదారి పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ టెస్ట్ మ్యాచ్ కోసం తమ అస్త్రాలకు మరింత పదును పెడుతూ తుది జట్టులో 2 కీలక మార్పులు చేస్తూ టీమిండియా చివరి టెస్టు కోసం సన్నద్ధం అవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇండియా చేయబోయే ఆ మార్పులు ఏంటి? కొత్తగా జట్టులోకి ఎవరు రాబోతున్నారో అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఈ టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చివరిసారి హిట్ మ్యాన్ తన టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. టీమిండియా WTC ఫైనల్స్కు చేరినా చేరకపోయినా రోహిత్ శర్మ ఈ టెస్ట్లో గనక తన స్థాయి బ్యాటింగ్ చేసి రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం ఎంతో సంతోషిస్తుంది. మరి రోహిత్ తన చివరి టెస్ట్లో ఏ మేరకు సత్తా చాటుతాడో వేచి చూడాలి. మరో ఓపెనర్ జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ టెస్ట్లో కూడా జైస్వాల్ అదే ఫామ్ కొనసాగిస్తే ఆస్ట్రేలియాకు చుక్కలు కనపడడం ఖాయం. వన్ డౌన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఆస్ట్రేలియా పిచ్లపై ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ ఖచ్చితంగా అవసరం. ఆ స్థానాన్ని ఆల్రౌండర్ భర్తీ చేయడం కష్టం కాబట్టి గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. 4వ స్థానంలో కోహ్లీ వస్తాడు. కోహ్లీ ఈ టెస్ట్ సిరీస్లో 1 సెంచరీ మినహా మిగతా అన్ని ఇన్నింగ్స్లలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో అతడిపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ చాలా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తుండటంతో అతడు రిటైర్ కావాల్సిందే అని కొంతమంది అభిమానులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చివరి టెస్ట్ కోహ్లీకి పెద్ద అగ్ని పరీక్ష అనే చెప్పాలి. 5వ స్థానంలో KL రాహుల్ బ్యాటింగ్కి రానున్నాడు. రోహిత్, గిల్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తుండటంతో రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వస్తోంది. ఈ స్థానంలో బాగా ఆడిన అనుభవం రాహుల్కి ఉంది. రాహుల్ లాంటి బ్యాటర్ ఈ స్థానంలో బరిలోకి దిగితే అద్భుతంగా ఉంటుంది అని జట్టు యాజమాన్యం భావిస్తోంది. 6వ స్థానంలో రిషబ్ పంత్ రానున్నాడు. పంత్కు మంచి ఆరంభాలు లభిస్తున్నా ప్రతిసారి ఒక చెత్త షాట్ ఆడి కీలక సమయంలో వికెట్ను పారేసుకుంటూ ఇండియా కొంప ముంచుతున్నాడు. ఆపద్బాంధవుడు అవుతాడు అనుకుంటే మైండ్లెస్ క్రికెట్తో అనవసరంగా అబాసు పాలవుతున్నాడు. చివరి టెస్ట్లో అయినా పంతు పంతాలకు పోకుండా తిక్క షాట్లు ఆడకుండా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పిచ్ పరిస్థితులను బట్టి స్పిన్ ఆల్రౌండర్గా సుందర్ లేదా జడేజాలలో ఒకరికి అవకాశం దక్కుతుంది. మరొకరు బెంచ్కే పరిమితం అవ్వనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ రెడ్డి జట్టులో కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగం విషయానికి వస్తే బుమ్రా ఒక్కడే భారం మొత్తం మోస్తున్నాడు. మిగతా బౌలర్లు ఆశించినంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. సిరాజ్ 4వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో బాగానే బౌలింగ్ చేసినా మిగతా టెస్ట్ సిరీస్లో ఆశించినంత గొప్పగా చేయలేదు. ఆకాశ్దీప్ బాగానే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు పడగొట్టడంలో వెనుకబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పిచ్ పరిస్థితులను, ప్రాక్టీస్ సెషన్లో వాళ్ల స్టామినా స్కిల్ను పరిశీలించి సిరాజ్, ఆకాశ్దీప్లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి ప్రసిద్ధ కృష్ణకు అవకాశం ఇచ్చేలాగా కనపడుతోంది. ప్రసిద్ధ కృష్ణ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడి హైట్ ఎక్కువ కాబట్టి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ని ఆసీస్ పిచ్లపై ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ. ఈ కారణంగా ప్రసిద్ధ కృష్ణ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాలకు ఈ టెస్ట్ మ్యాచ్ చివరిది కానుంది. జడేజా కూడా చాలా కాలంగా స్థిరంగా రాణించడం లేదు. అతడి కారణంగా అక్షర్ పటేల్ తుది జట్టులో స్థానం ఉండడం లేదు. ఇక రోహిత్, కోహ్లీ కూడా బాగా ఆడి చాలా నెలలవుతోంది. వీరిద్దరి కారణంగా యువ ఆటగాళ్లు వెయిటింగ్ లిస్టులో ఉండిపోతున్నారు. మరి ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ కెరీర్ చివరి టెస్ట్లో ఏ మేరకు సత్తా చాటుతారో వేచి చూడాలి. 5వ టెస్ట్ కోసం టీమిండియా ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.